అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ రైతులకు సపోర్టుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి నుంచి మా ప్రతినిధి రవీందర్ మనకు మరింత సమాచారం అందిస్తారు. రవీందర్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆందోళనకు సపోర్టుగా బీఆర్ఎస్ కొనసాగిస్తున్న నిరసనలు ఎట్లా సాగుతున్నాయి? రాజేష్, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు, రాస్తారోకలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు నయవంచనకు పాల్పడ్డది, దగులుబాజీ రాజకీయాలు చేసింది, రైతులకు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఏమార్చే ప్రయత్నం చేసిందని, సన్నాలకు బోనస్ ఇవ్వము కానీ దొడ్డొడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం నేపథ్యంలో ఇవాళ రైతులు బోనస్ ఏదైతే ఉన్నదో రైతులకు ఏమార్చే ప్రయత్నము కేవలం సన్న వడ్లకి ఇస్తాము, దొడ్డు వడ్లకి ఇవ్వమని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనం నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నాం. చౌరస్తాలో పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా రైతులను మోసం చేసే విధంగా ఇవాళ రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నది. పెద్ద ఎత్తున రైతులకు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఏమార్చే ప్రయత్నం చేసింది. ఓట్లు పడ్డాక ఇవాళ నయవంచనకు పూనుకున్నది. ఓట్లు అయ్యేంత వరకు ఓడమల్లన్న, ఓట్ల తర్వాత బోడమల్లన్న చందంగా ఇవాళ రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులంతా ఆందోళన దిగారు. ఇప్పటికే రైతుల కళ్ళాల్లో వడ్లున్నాయి, రైతు కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. వడ్లు కొనక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. అయినా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి అదేవిధంగా రైతుల సమస్యలు పరిష్కరించిన పాపాన పోలేదు. ఆగ్రహించిన రైతాంగం నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ నిరసన కార్యక్రమాలకు ఓర్తాయని చెప్పొచ్చు. అటు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాల్లో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన ఉన్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ తన తక్షణ కర్తవ్యంగా ఇవాళ వారికి బాసరగా నిలిచేందుతో పాటు రైతులకు భరోసా కల్పించింది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడలేము, రైతులు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. రైతులను బీఆర్ఎస్ అధినేత కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నాడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెంటనే పరిష్కరించినాడు. విత్తనాలు, ఎరువులు, అనేక సమస్యలను పరిష్కరించినాడు. రైతు బంధు సకాలంలో వేయడం జరిగింది. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతు బంధు వేసినామని చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4.5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా కొంతమందికి ఇప్పటి వరకు పడలేదు. 5 ఎకరాల పైబడ్డ వల్ల రైతుల పరిస్థితి ఏంది, కౌలు రైతుల పరిస్థితి ఏంది, అదేవిధంగా ఇక్కడ సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాం సాగర్ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలకు పూనుకోవడం జరిగింది. నిరసన కార్యక్రమంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు వీరంతా రైతులు స్వచ్ఛందంగా వచ్చేసి రైతు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఈ నయవంచన కుట్రపూరిత వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు చప్పుడు చేయలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎలక్షన్ గడిచిన తర్వాత వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ రైతాంగం ఎండగడుతుంది, ప్రశ్నిస్తుంది. రైతు ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రైతులను హక్కును చేర్చుకోకపోవడంతో ఈ రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం ఈ ఏమార్చే ప్రయత్నము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రైతాంగం ఎండగడుతుందని చెప్పవచ్చు. బోనస్ను ఒకసారి మొత్తానికి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇవాళ మెలకపెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు తెలంగాణ ఇవాళ బగ్గుమంటుంది. మనతో పాటు మాట్లాడడానికి ఓ రైతున్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పంట బోనస్ అదేవిధంగా రైతు బంధు ఇప్పటికీ సగం మందికే పడదు, ఇంకా పడలేదు. టోటల్ గా వ్యవహారం చూస్తే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు రైతుల పట్ల ఏమంటారు? రైతుల పట్ల ఈ మొండి వైఖరి మానుకొని ఈ రైతుకు ఏమైతే బోనస్ ఇస్తామన్నాడో అది ఇవ్వడం లేదు. రైతు సకాలంలో రుణమాఫీ లేదు, సకాలంలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ప్రతి ఒక్కటి హామీ ఇచ్చి, మోసపూరితమైన హామీని ఇచ్చి ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను చాలా నష్టపరిహారం చేస్తుంది. దీనికి రైతులందరినీ మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ ను
బోనస్ ఇస్తానని అన్ని మీరు చెప్పండి. అన్ని వడ్లకు బోనస్ ఇస్తాను, ఇప్పుడు సన్న వాళ్ళకే బోనస్ ఇస్తా అంటుండు. రైతు బంధు ఇంతవరకు ఇప్పటిదాకా లేదు. 4 ఎకరాలకి రైతు బంధు ఇచ్చిండు. కరెంటు కూడా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. పంటలు పండిపోయి ఈసారి మొత్తం పంటలన్నీ ఎండిపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి కావాలని అనుకూలంగా తెలంగాణ రైతులను మోసం చేయాలని చేస్తుండు. మాకు ఎలాంటి లబ్ధి పొందుతలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ మొండి వైఖరి మానుకొని రైతులకు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మన దగ్గర వాటర్ సోర్సెస్ చాలా తక్కువ ఉంటది. ఇక్కడ దొడ్డు వడ్లను మాత్రమే సాగు చేస్తాం. సన్న వడ్లను కేవలం తినడానికి కోసం పెట్టుకుంటాం. మనం పండించిన ధాన్యం దొడ్డుని దిగుమతి చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ దొడ్డు జోలికి పోము. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పెట్టినట్టు మెలకను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? రైతులకు ఇది చాలా వరకు తీవ్రమైన అన్యాయం అండి. కేసీఆర్ గారు అన్నప్పుడు ఏర్పాటు చేసిందే అతను. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఏ నాయకుని కూడా రానటువంటి ఆలోచన వచ్చి రైతుల కల్లాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ అది సన్నదైతేనేమి దొడ్డుదైతేనేమి సరైన మద్దతు ధర కల్పించి ప్రజలను రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చేసిండు. రేవంత్ రెడ్డి ఇది నీకు తగిన న్యాయం కాదు. కబడ్దార్ బిడ్డ, రైతుల పవర్ ఎంతో తెలంగాణ పవర్ ఎంతో నీకు చూపిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నిజాం సాగర్ చౌరస్తా గుండా రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఇబ్బందులను మనము చూడలేము. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో 10 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా రైతు రోడ్డెక్కిన సందర్భంలో మనం చూడలేము. ఈ నేపథ్యంలో రైతులను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఏదైతే వివరించిందో ఓట్ల కోసమే, ఆ ఓట్లను వాడుకోవడం కోసమే ఇవాళ వివరించిందని స్పష్టంగా అంటున్నారు. దాంతో పాటు మాట్లాడడానికి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ గారు, మాది ప్రభుత్వ వైపు గంపా గోవర్ధన్ గారు వారు అడిగి మరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరును మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఈ రోజు ఎన్నికలు అయ్యే వరకు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని భారతదేశ చరిత్రలో చూడలేము. ఇది మరీ అన్యాయం. ఓట్లు డబ్బాల పడ్డ తెల్లారి నుంచే సన్న వడ్లకే మేము 500 బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు మేము 500 బోనస్ ఇవ్వమని చెప్పడం సిగ్గుచేటు. దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మెడలు వంచి మేము దొడ్డు వడ్లకు 500 బోనస్ వచ్చే వరకు వదిలిపెట్టాం. ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. రైతు ఉద్యమాన్ని ఎవరు చులకన చేసినా వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు. ఓవరాల్ గా ఓట్ల కోసము ఇవాళ రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్ రైతాంగం ఏమంటుంది? ఈ రోజు రైతాంగం ముక్త కంఠంతో తెలంగాణ రైతాంగం టోటల్ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఇప్పుడు ఆయన చెప్పిండు 2 లక్షల రుణమాఫీ కూడా ఈ దొడ్డు వడ్లకు ఏదైతే 500 బోనస్ ఇస్తా అని మాట మార్చి చెప్పిండు. సేమ్ 15 ఆగస్టు అని చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ కూడా ఓట్లు పడ్డ స్థానిక సంస్థల ఓట్లు డబ్బాలలో పడ్డాక వెంటనే దానికి కూడా ఈ దొడ్డు వడ్ల గతే పడుతుంది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతాంగాన్ని చిన్న చూపు చూసి రైతులకు మోసం చేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వం బాగుపడలేదు. సాక్షాత్తు 700 మందిని పొట్టన పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చివరికి తప్పని పరిస్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్పిన చరిత్రను మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రుల చరిత్రలో కాలగర్భంలో గడిచిపోయే రోజులు వస్తాయి. ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కేసీఆర్ కి అండగా ఉంటాం. మేము ఈ హక్కులను సాధించే వరకు మేము పోరాటం ఆపమని తెలియజేస్తా ఉన్నాం. దానికి రైతాంగం పూర్తి స్థాయిలో బగ్గుమంటుంది. రైతులకు హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చాల్సిందే. రైతు బంధు ఇప్పటి వరకు సకాలంలో వేయలేరు, పంటకు బోనస్ ఇవ్వలేరు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా రైతులను మోసం చేసే ప్రయత్నం ఇవల్ల రేవంత్ సర్కార్ వివరించడం పట్ల తెలంగాణ రైతులతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తమ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేవంత్ సర్కార్ తమ హామీలను తక్షణమే అమలు చేయాల్సింది అంటున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఓ రైతున్నారు, వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఖచ్చితంగా 500 బోనస్ అనేది దొడ్డు వడ్లు చెల్లించాల్సిందే. ఈ ఏరియాలో మొత్తం కూడా దొడ్డు వడ్లే పండించడం జరుగుతుంది. వాతావరణం కూడా అనుకూలమైనటువంటి దొడ్డు వడ్లకే ఇక్కడ ఉన్నది. సన్న వడ్లు గిట్ట పెట్టినట్టయితే రోగాలు నొప్పులతోనే రైతు నష్టపోయే పరిస్థితి ఉంది కనుక
దొడ్డు వడ్ల ఖచ్చితంగా వారు ఏదైతే ఎలక్షన్లకు ముందుగా హామీ ఇచ్చిండ్రో దాని ప్రకారం రైతుల ఉసురు పోసుకోకుండా రైతులను ఆదుకోవాలని మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. గతంలో ఎప్పుడన్నా చూసారా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైనా రైతులు రోడ్డెక్కిన సందర్భం మీరు చూసారా? ఎన్నడూ కూడా లేదు. రైతు అడగక ముందే పంట బీమా చేయడం జరిగింది. పంట